హాయ్, మేము సారనాథ్ వచ్చాము, సాంచి వచ్చాము. సారీ, సాంచి వచ్చాము. భోపాల్లో దిగాం. మార్నింగ్ కారులో వెహికల్ వేసుకొని వచ్చాము. దిగేసేసి హోటల్లో రూమ్ తీసుకొని సాంచికి వచ్చాం. సాంచి చాలా బాగుంది. హాయ్ బోలరే. హాయ్. బుద్ధుడిది ఏం గోళ్ళు కదా, రాతులతో నిర్మించినవి అన్నీ. కానీ చూడవలసినది భోపాల్ వచ్చినప్పుడు ఇటు రండి. ఇక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళటానికి, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ స్టెప్స్ ఎక్కేసి 5th ఫ్లోర్కి వచ్చాము. ఇది మొత్తం ఒక ఈజిప్ట్ మమ్మీలా ఉంది కరెక్ట్గా చెప్పాలంటే. ఈజిప్ట్లా ఉంటాయి కదా రౌండ్గా, వాటిని ఏమంటారే? ఏం కృష్ణమేణి, వాటిని ఏమంటారు? పిరమిడ్స్ లాగా ఉన్నాయి. సారీ, మమ్మీ అని ఈజిప్ట్ మమ్మీ అన్నాను కానీ పిరమిడ్స్. ఇదే ఇది, కానీ చాలా అందంగా అయితే ఉంది. హాయ్. ఇప్పుడు ఒక రౌండ్ వేస్తున్నాం దీని చుట్టూతా. కనిపించండి, మీరే కనిపిస్తారు. ఇది ఏందో చాలా స్లోప్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి. 4ంటికి మరి ఏంది మధ్యప్రదేశ్ మధ్యాకనా? ఇక మనం కమాన్స్ అంటాం కదా, అలా కమాన్ లాగుంది చూడండి ఇక్కడ. పోయి చివరికి రాళ్ళు మిగిలినాయి, గట్టి రాళ్ళు. మన హిందూ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కానీ మనమే వీటినంతా ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వకుండా నాశనం చేస్తున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మన పూర్వీకుల ఆస్తి. మనం చాలా జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి. అటే చూసారా, ఇది ఇప్పుడు డౌన్ స్టెప్. ఒక ఇటువైపునేమో ఒకటి రావడానికి, ఇటువైపు దిగడానికి, ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మేము దిగుతున్నాం చూసి. చూసారా, రౌండ్ అయిపోయింది. మళ్ళీ ఆ తల లేని బుద్ధ భగవానుడి దగ్గరికి వచ్చేసాం మనం. చూసారా, ఇవన్నీ పిల్లర్స్. గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. బర్డ్స్ కూడా వస్తున్నాయి చూడండి ఇక్కడ. హాయ్ హాయ్, ఎగిరిపోతున్నాయి. ప్రతి స్తూపాన్ని చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా సాంచి అయిపోయింది. ఇక మనం నెక్స్ట్ బై ఛాన్స్ ఉంటే ఉదయగిరి కూడా వెళ్ళొచ్చి అక్కడ మీకు కూడా ఒక వీడియో తీసి పెడతాను. హాయ్ హాయ్, బాయ్ బాయ్, హాయ్ హాయ్ అండ్ బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్.